ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకున్నటువంటి 'రవిప్రకాష్' కొంతకాలం బ్రేక్ తర్వాత మళ్ళీ సడెన్‌గా ఒక్కసారిగా ప్రత్యక్షమై 'గేమ్ ఛాలెంజర్స్' అనేటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల మీద ఒక స్టడీ అంటూ చేసినటువంటిది ఏదైతే ఉందో, దీనికి ఎక్కడా గూడా ఒక లాజికల్ అంటే ఒక హేతుబద్ధత అనేటువంటిది లేదు. ఒక శాస్త్రీయమైనటువంటి ఇది లేదనేది చెప్పొచ్చు. మరి ఏమిటిది అన్నట్టయితే, గతంలో గరుడ పురాణం అనేటువంటి ఒక వ్యవహారాన్ని ఈ 'చోటా మోటా' నటుడు శివాజీ అని ఉన్నాడు. ఆ శివాజీ అనే అతను గరుడ పురాణం అనేటువంటి ఒక ప్రహసనాన్ని ఏ విధంగా అయితే తెర మీదకి తీసుకొచ్చాడో, ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాకి లెక్కలు స్టడీ అనేటువంటి కాకి లెక్కలు కూడా ఆ గరుడ పురాణం లాంటిదే ఈ కాకి పురాణం అని కూడా చెప్పక తప్పదు. ఎందుకు ఇలా 2 కంపేర్ చేయాల్సి వస్తుందంటే, గతంలో ఈ శివాజీ చేసినటువంటి గరుడ పురాణం ప్రహసనానికి కూడా స్క్రిప్టు, దర్శకత్వం ఖచ్చితంగా 'రవిప్రకాష్' అనేటువంటిది మీడియా రంగంలో ఉన్నటువంటి నాబోటి వాళ్ళకి తెలిసినటువంటి బహిరంగ రహస్యం అది. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా మంచి వాళ్ళకొక మంచి మిత్రులు. ఒక గతంలో ఇతన్ని అమెరికా తీసుకెళ్ళి అక్కడేవో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం అవన్నీ వర్కౌట్ కాకపోవటం. ఇదంతా జరిగిన తర్వాత అతన్ని రాజకీయాల్లో ఫ్లోట్ చేయాలని చెప్పని ఈయన తెర వెనక నుంచి చేసినటువంటి సందర్భం. 'రవిప్రకాష్' గురించి చెప్పుకోవాలంటే వామపక్ష భావజాలంతో పీడీఎస్యూ నుంచి విద్యార్థి దశలో పీడీఎస్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. తదనంతర కాలంలో జర్నలిజంలోకి వచ్చి అదే భావజాలంతో కొంతకాలం పనిచేసిన తర్వాత కార్పొరేట్ రూపురేఖలు ఎప్పుడైతే వచ్చాయో ఆ తర్వాత ఈ ఎర్ర రంగంతో కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన సందర్భం. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన కొంతకాలం తెరమరుగైపోయి తిరిగి కమ్‌బ్యాక్ ఈ రకమైనటువంటి స్టడీతో రావటం అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ బేస్ లేదు. బేస్‌లెస్ స్టడీ అనేది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత ఆయనకి ఒకవేళ చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించాలనే భావజాలం ఉండి ఉండొచ్చు గాక. దానికైనా కూడా కొంత శాస్త్రీయత అనేది ఉండాలి కదా చెప్పేటప్పుడు. అసలెక్కడా గూడా ఎంత సత్య దూరంగా ఉన్నాయంటే ఈ చెప్పినయి. అంటే క్షేత్రస్థాయిలో కనీస అవగాహన అనేటువంటిది లేకుండా ఎవరో బహుశా ఏటీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళెవరో ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తే, ఆ ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని ఇది చేశారు తప్ప, వాళ్ళకంటూ గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడ కూడా స్టడీ చేసింది గానీ, ఇదిగో మేము ఇలా స్టడీ చేసాం. ఈ శాంపుల్స్ ఇవి. ఫలానా ఇంతమందిని ఈ రకంగా తీసుకున్నామని ఒక శాంపుల్ సర్వే చేసినట్టుగా అయితే ఎక్కడ ఆయన చెప్పలేదు. అది కనపడటం లేదు. దానికి నేను లైవ్ ఎగ్జాంపుల్‌గా కూడా దీనికి కనీస హేతుబద్ధత లేదు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి ఇది అని చెప్పడానికి 1, 2 లేతే 2, 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. తర్వాత ఆయనేంటంటే టీడీపీతో పాటు బీజేపీ అభ్యర్థులను కూడా చాలా ఉదారంగా గెలిపించేశాడు. నిజానికి అక్కడ క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఎక్కడా కూడా ఆయన ఆయన ఎవరినైతే గెలిపించారో డెఫినెట్‌గా వాళ్ళు కనీస స్థాయిలో గెలిచే పరిస్థితులు లేవు. ఎగ్జాంపుల్‌గా తర్వాత తనకున్న భావజాలానికి ఒక సుజనా చౌదరి లాంటి వ్యక్తిని కూడా చాలా ఉదారంగా ఆయన గెలిపించడం చూస్తే, అసలు ఆ స్టడీ ఏ రకంగా ఆయన స్టడీ చేశాడు, ఆ స్టడీలో ఉన్నటువంటి నిబద్ధత ఏంటనేది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. ఎగ్జాంపుల్‌గా 2, 3 చెప్తాను నేను తీసుకుందాం. విజయవాడ పశ్చిమం చాలా ఉదారంగా సుజనా చౌదరిని గెలిపించేశాడాయన. విజయవాడ పశ్చిమ స్వరూపం గనక తీసుకున్నట్లయితే అసలు ఆ నియోజకవర్గం, అక్కడ నైసర్గిక స్థితులు, అక్కడ ప్రజల జీవన విధానం కానీ, ఏ సందులేంటి ఇవేవి కూడా పూర్తిగా తెలీదు. రెడీమేడ్‌గా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. కానీ వాస్తవంగా మనం గనక విజయవాడ పరిస్థితులు ఒకసారి స్టడీ చేస్తే, విజయవాడ పశ్చిమంలో మొత్తం ఓటర్లు 2,51,514 మంది ఉంటే, అందులో పురుష ఓటర్లు 1,24,24,435 మంది ఉన్నారు. స్త్రీలు 1,27,048 మంది ఉన్నారు. ఇక్కడ బీసీలు ఎక్కువ. ఆ తర్వాత బలీయమైనటువంటి గ్రూప్ ఏది అంటే పశ్చిమం అని చెప్పుకోవాలి. తర్వాత మార్వాడీలు, జైన్లు ఇట్లా క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అసలు ఏమీ అక్కడ పరిస్థితులు తెలియకుండా కొంతమంది ఒక హైర్డ్ బ్యాచ్‌ని తెచ్చుకొని వాళ్ళతో పని చేయించుకుంటున్నాడు ఈయన.
సుజనా చౌదరి. అలాంటిది అసలు అక్కడ మరి ఎలా ఓట్లు పడతాయి? అక్కడ స్థానికుడు, వాళ్ళలో ఒక వ్యక్తిగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి ఆసిఫ్, వైసీపీ అభ్యర్థి. అతనికి తర్వాత అక్కడ చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నటువంటి ఓట్లు ఏవి అన్నట్లయితే మైనారిటీల ఓట్లు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ మైనారిటీ ఓట్లు అనేటువంటివి సాలిడ్గా ఇతనికే పడే పరిస్థితి ఉంది. తర్వాత చెప్పుకోదగిన ఓట్లు బీసీలు. బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ బీసీ ఓట్లన్నీ ఆయనకి పడతాయని అనుకుంటున్నారు. కానీ బీసీల్లో మళ్ళీ ఒక ఎలైట్ గ్రూప్ అయిన నగరాలను తీసుకున్నట్టయితే నగరాల్లో మళ్ళీ 3 వర్గాలు ఉన్నారు. ఆ 3 వర్గాల్లో ఒక సాలిడ్గా వైసీపీ సపోర్టర్స్, ఈ పోతిన మహేష్ ఉదంతంతో కూడా చాలా ఓట్లన్నీ కూడా ఇవాళ ఇటువైపుకు మళ్ళాయి. మైనారిటీల ఓట్లన్నీ మళ్ళాయి. ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్ ఓట్లు, వాళ్ళలో మెజారిటీ ఓట్లన్నీ కూడా వైసీపీగా ఉంటాయి. ఇక ఈయనకి మరి మిగిలేది ఎవరు? ఎన్ని ఓట్లు పడతాయి? ఎలా పడతాయి? ఇది ఆలోచించాలి. అంటే ఎక్కడా కూడా ఒక శాస్త్రీయత అనేటువంటిది లేకుండా వేగ్గా ఆయన గెలవాలనేటువంటి సంకల్పంతో ఆయన్ని గెలిపించేశాడు. అలాగే ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే గుంటూరులో 17 నియోజకవర్గాలు ఉంటే గతంలో 15 వైసీపీ గెలుచుకుంది. అప్పుడు టీడీపీ 2. కానీ ఈసారి చాలా ఉదారంగా ఆయన టీడీపీకి 14 సీట్లు కట్టబెట్టాడు. అదనంగా జనసేన కూడా ఒకటి ఇచ్చాడు బోనస్గా. ఏంటయ్యా అంటే వైసీపీ కేవలం 2 అక్కడ గెలిచాడు, కేవలం 2 సీట్లు. ఇది ఇక్కడ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ స్టడీ. అంటే ఈయన స్టడీ ఎంత నిబద్ధత ఉందనేది ఉదాహరణకు కనుక మనం తీసుకున్నట్లయితే తెనాలిని తీసుకుందాం. తెనాలి తీసుకుంటే తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలిచేస్తాడు అని చెప్పని చాలా సింపుల్గా చెప్పేసి తేల్చేశాడు ఆయన. ఎలా గెలుస్తాడు అని అంటే దానికి చెప్పిన ఆయన రీజన్ కూడా అక్కడ వైశ్యులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నాదెండ్ల మనోహర్ గెలిచేస్తాడు. అక్కడ ఓట్ల సంగతి చూసుకుందాం. తెనాలిలో ఆయన అన్నాబొత్తుని శివకుమార్ వైసీపీ అభ్యర్థి, ఆయన ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత, ఆయన కమ్మాయే, నాదెండ్ల మనోహర్ కూడా కమ్మాయి. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో గతంలో ట్రై చేసినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈయన వైసీపీలోకి జాయిన్ అయ్యాడు. 2014లో ఓటమి చెందినా కూడా 2019లో గెలిచాడు. నాదెండ్ల మనోహర్ 2004, 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచి స్పీకర్గా, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు. ఈ మధ్య కాలంలో నిలబడాలి కాబట్టి ఎప్పుడో ఒకసారి అరసారి వచ్చి వెళుతున్నటువంటి పరిస్థితి ఇది. ఇకపోతే ఈ తెనాలి అనేది ఏంటి? తెనాలి, కొల్లిపర మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. అయితే మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే ఎస్సీలు, ఈయన వైసీలు డామినేటెడ్ గ్రూప్ లాగా చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎస్సీలు 46,000 మంది ఉన్నారు, కాపులు 36,000 మంది ఉన్నారు, కమ్మ 26,000 మంది ఉన్నారు, బీసీలు 46 నుంచి 50,000 మధ్యలో ఉన్నారు, ముస్లింలు 32,000 మంది ఉన్నారు, వైశ్యులు 16,000 మంది. అదేవిధంగా ఇందులో తెనాల్లో ఒక అంతర్భాగమైన మండలం ఏంటంటే కొల్లిపరలో 16,000 మంది వయసులో ఒక చోట ఉంటే 16,000 మంది ముఖ్యంగా కొల్లిపర గ్రామంలో 16,000 మంది ఉన్నారు. ఇక అన్నాబొత్తుని విషయానికి వచ్చినట్టయితే ఈయన లోకలు, ఇతను అందుబాటులో ఉండడు, నాదెండ్ల మనోహరు అనేటువంటిది ఒక ప్రచారం ఉంది. సో వీటన్నిటిని అలా ఉంచినట్టయితే అసలు ఈ టికెట్ ఎవరికి రావాలి? ఆలపాటికి రావాలి, టీడీపీ. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన ఎన్టీఆర్ శత జయంతిని దాదాపుగా తన సొంత ఖర్చుతో బోల్డ్ కార్యక్రమాలు నిర్వహించాడు ఆయన ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ. తద్వారా కొంత జనంలోకి ఉండాలనే ఉద్దేశంతో అన్నీ సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయనకి టికెట్ లేదు అని చెప్పారు. ఓట్ షేరింగ్ జరుగుతుందని ఈయన చెప్తున్నాడు. కానీ ఆలపాటి ఆయన కేవలం ఒక్కసారి బహుశా నామినేషన్ సందర్భంలో లేకపోతే అంతకు ముందు కలిశాడు నాదెండ్ల మనోహర్. ఆ తర్వాత ఇంతవరకు కూడా కలిసి క్యాన్వాస్ చేస్తున్న సందర్భం అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన కలిసినా కూడా ఆయనకి పార్టీలో తీవ్రమైన అన్యాయం జరిగిందనేటువంటి భావనలో కేడర్ ఉన్నారు.
కాబట్టి టీడీపీ క్యాడరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోఆపరేట్ చేయడం లేదు. ఇక జనసేన విషయానికి వస్తే అసలు జనసేనలో మనబోటి వాళ్ళకి ఇతనే విలను, ఇతని వల్లే జనసేన నాశనం అయిపోయింది అనే భావనతో కాపులు చాలామంది ఆక్రోశంగా ఉన్నారు. జనసేన వైపు ఉన్న కాపులు వాళ్ళందరూ కూడా ఇక్కడ నాదెండ్ల మనోహర్ ఓటేసే పరిస్థితి లేదు. ఇతను స్థానికుడు కాదు, వలస పక్షి అనే దీంతో కామన్ ఓటర్, స్వింగ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ ఓట్లు పడే పరిస్థితి లేదు. ఇక ఈ కొల్లిపర్లో ఉన్న రెడ్లు 16,000లో సాలిడ్గా మెజారిటీ ఓట్లన్నీ కూడా అన్నాబత్తునికే పడే పరిస్థితి ఉంది. ముస్లిం ఓట్స్ అన్నీ కూడా అటే పడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా గెలుస్తాడు నాదెండ్ల మనోహర్ అని మీరు చెప్పారు. మీ లాజికల్ కన్క్లూజన్ ఏంటి? ఇది ఒక పాయింట్. సరే, తెనాలి తీసేద్దాం. విజయవాడ గురించి చెప్పుకున్నాం. ఏలూరులో మన ఇది గుడివాడ ఓడిపోవాలని, కొడాలి నాని ఓడిపోవాలనేటువంటి భావన మీకుంటే ఉండొచ్చు కాక. కానీ గుడివాడలో అక్కడ పరిస్థితి ఏంటంటే వెనిగండ్ల రాము వైఫ్ ఆవిడ ఎస్సీ అయినా కూడా ఎస్సీల ఓట్లన్నీ కూడా సాలిడ్గా కొడాలి నాని వైపే ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళందరితో కూడా ఒక ప్రత్యేకమైన పర్సనల్ ఇంటరాక్షన్ ఉన్నటువంటి పర్సన్ ఈయన. అలాంటిది మరి ఈయనకి చాలా కుటుంబాలతో వ్యక్తిగత పరిచయాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎంతో అభిమానిస్తారు. ఇక కమ్మ ఫ్యామిలీకి వచ్చేసరికి చాలా వరకు ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈయనకి డైరెక్ట్గా రిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళ ఓట్లన్నీ కూడా పడతాయి. ఎటువంటి పరిస్థితుల్లో చూసుకున్నా కూడా కొడాలి నాని గ్యారంటీగా గెలిచేటువంటి ఇవే ఉన్నాయి తప్ప మైనస్ పాయింట్స్ అంటూ ఆయనకి ఏమీ లేవు. కొంత ఛాలెంజింగ్గా ఆయన చెప్పాడు. ఏమని, ఈయన అమెరికా నుంచి వచ్చినా కూడా ప్రత్యర్థి అమెరికా నుంచి వచ్చినా, అంతరిక్షం నుంచి వచ్చినా గెలుపు నాదే అనేటువంటి ధీమాతోనే ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఏ బేసిస్లో అక్కడ ఓట్ షేర్ అవుతుందని లేకపోతే మీరు చెప్పారో దానికి కూడా బేస్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి కూడా మీరు చెప్పిన అభ్యర్థుల్లో చాలా వాటన్నిటికీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ నా దగ్గర క్లియర్గా ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో గత కొన్ని నెలలుగా మేము పరిశీలిస్తాం. అలాంటిది ఏ బేసు లేకుండా వేగ్గా చెప్పి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్, సరిగ్గా ఓటింగ్ జరిగే టైంలో ఇంత భారీ స్థాయిలో వేరియేషన్ ఉండేటువంటి విధంగా చేయడం అనేది ఖచ్చితంగా ఇందులో ఒక హిడెన్ ఎజెండా ఉంది తప్ప మరొకటి కాదు అనేటువంటి భావన అయితే కలుగుతుంది. సో జర్నలిజంలో ఇంతకాలం అనుభవంలో ఉండి ఒక ఇమేజ్ ఉండి ఇలాంటి ఇది చేయటం అనేది కంబ్యాక్లో ఈ రకంగా రావటం అనేటువంటిది బహుశా ఇది కరెక్ట్ కాదేమో. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.